ఊర్లో తాగకపోతే శిక్ష వేస్తారు. అందుకనే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా తాగాల్సిందే. అడవుల్లోని ఆదివాసులకు బార్లు రెస్టారెంట్లు తెలియవు. కానీ ఈ వింతైన ఊరిలో అందరూ ఒకే చోట చేరి తాగుతూ సంబరాలు చేసుకుంటారు. ఊర్లో పెద్ద మనిషికి మాత్రం బీర్ సీసా ఇస్తారు. ఈ పెద్ద మనిషికి మాత్రమే బీర్ ఉంటుంది, మిగతా వాళ్ళకి మాత్రం తాటికల్లు సారాయి. ఎందుకో తెలుసా? పుల్లు వీడియో మాత్రం పుల్లు కిక్కిస్తుంది. ఎక్కడా మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి. This is their tradition, but we do not encourage it. ఈ తాగే ఊరు మొత్తం ఆదివాసులే ఉంటారు. ఈ ఊరు చేరాలంటే సీమల దూరం చిట్టడివి దాటాల్సి ఉంటుంది. అడవిలో నుంచి 3 కిలోమీటర్లు నడిచాక ఊరు దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఎట్టకేలకు పట్ట మధ్యాహ్నం ఆ ఊరికైతే చేరుకున్నాను. తాటికల్లు సారాయి తాగడానికైతే ఆకు డప్పాలనైతే తయారు చేస్తున్నారు ఇక్కడ. ఈ ఆకు డప్పాల గురించి ఒక వింతైన విషయం చెప్పనా? ఇవి తునికాకుతో చేసిన ప్రత్యేకమైన డప్పాలు. ఇవైతే ఎవరింటికి వాళ్ళకి ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకొని తయారు చేసుకుంటారు. పిల్లలకి పెద్దలకి సైజ్ చూసి తయారు చేస్తారనమాట. పిల్లలకైతే సారాయి లాంటిది ఏం పోయ్యరు. వాళ్ళకైతే ఈత కళ్ళు తాటికల్లు లాంటి తీయడిది పోస్తారనమాట, కొంచెం కొంచెం. ఆ అన్న అయితే చెప్తున్నాడు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళంతా తాగాల్సిందే అని. ఎలా తాగాలో కూడా డప్పాలు చేతికిచ్చి చూపిస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా, ఆడామగ తారతమ్యం లేకుండా తాగుతారని. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ఆదివాసులు ఇలా కూడా ఉంటారా మీకు అనిపించవచ్చు. మనమైతే ఈ ఊరంతా కలిసి ఒక చోట తాగే చోటకైతే చేరుకున్నామండి. ఇప్పుడైతే కొంతమంది ఆడవాళ్ళకైతే డప్పల్లో సారాయి లాంటిది పోస్తున్నాడు అనమాట. ఇక్కడేమో మటన్ ముక్కల్ని నల్లలాగా వండారు. ఒక డప్పలో అయితే మాంసం ముక్కలు వేస్తారు, ఇంకో డప్పలో కళ్ళు పోస్తారు అనమాట. ఆదివాసులు ఐక్యంగా ఉంటారండి. ఆనందం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళందరూ కలిసి ఇలాగా పండగ వాతావరణాన్ని కల్పించుకుంటారన్నమాట. ఇప్పుడైతే తాగడం మొదలు పెట్టారు, పొద్దుపోయేదాకా సాగుతూనే ఉంటుందన్నమాట. ఈయనేనండి ఊరి పెద్ద మనిషి. ఈయన గురించి అయితే కొన్ని విషయాలు చెప్తాను. ఈ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తాటికల్లు ఈతకల్లు సారాయి పోస్తే ఈ పెద్ద మనిషి కోసం అయితే స్పెషల్ గా బీర్ అయితే తెస్తారండి. వాళ్ళకి ఎప్పుడు దొరకని వస్తువు దొరికితే గొప్పే కదా. ఆ విధంగా గొప్పదని భావిస్తున్న ఈ బీరు ఆయనకు ప్రేమగా ఇస్తారు. ఇప్పుడైతే మనం మాంసం ఎలా పంచుతున్నారో చూద్దాం. ఇలా ఉడికేసిన దాన్ని నల్ల అంటారండి. ఈ నల్ల ఎలా వండుతారో తెలుసా? ఉప్పు, నూనె, కారం, పసుపు వేసి బాగా ఉడికిస్తారనమాట కట్టెల పొయ్యి మీద. మసాలాలు, అల్లం పేస్ట్ లాంటివి అసలు వేయరు. వాళ్ళకి ఏదైనా సహజంగా ఉండాలని కోరుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఉగాది రోజు ఇక్కడికి వచ్చాను అనుకోకుండా ఈ ఊరికి గెస్ట్ గా. నేనైతే చూడండి ఊరు మొత్తం ఇలాగా కలిసి ఎంత సంతోషంగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అక్క వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. చక్కగా కూర్చొని మంచిగా ఐక్యతలో కూర్చొని తినుడు తాగుడు మంచిగా ఉన్నది. ఇలాగే ఉండాలి, ఐక్యతలో ఉండాలి. ఎవరింట్లో వాళ్ళు వండుకొని తింటే ఏముంటది? అందరూ ఒక చోట కూర్చొని తినేది, మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా సంతోషంగా ఇట్లే బాగుంటది. ఇట్లే ఉండాలి ఎప్పుడైనా ఐక్యత. ఏదైనా ఎవరైనా బయట ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు ఒకే సమాధానం చెప్తున్నారు. మీరు చక్కగా అక్క వాళ్ళు కూడా మంచి సమాధానం చెప్తున్నారు, మీరు కూడా మంచిగా సమాధానాలు చెప్తున్నారు. ఇలా ఐక్యతలో ఉంటేనే మంచిది. ఆదివాసులు అమాయకులండి, అమాయకంగానే ఉంటారు. ఈ అమాయకత్వం అడవిలో నుంచి బయటికి రానియట్లేదు. బయట ఏం జరుగుతుందో, ఎలా బ్రతుకుతున్నారో, బయట సమాజం ఏ రీతిగా మారుతుందో కూడా అస్సలు తెలియదు వీళ్ళకి. వీళ్ళు మోసపోతారే గాని మోసం చేయరు. వీళ్ళ జాబ్స్, వీళ్ళ హక్కులు, వీళ్ళ అడవులు వేరే వాళ్ళు దోచుకుంటూ పోతున్నా కూడా అమాయకత్వంతో అలాగే ఉండిపోతున్నారు. ఒక్కసారి ఎవరైనా పెళ్ళున్నదా? పెళ్ళుందా ఈ సంవత్సరం? వచ్చే సంవత్సరం ఎవరిదైనా పెళ్ళి ఉంటే చెప్పండి, నేను వస్తా పెళ్లికి. వీళ్ళకి స్కూల్స్ దూరంగానే ఉంటాయి, హాస్పిటల్ దూరంగా ఉంటాయి, రోడ్డు సౌకర్యాలు ఉండవు, అడవిలో ప్రాణాలు పోతుంటాయి. అయినా కూడా అలాగే సాహసంతో ముందుకు వెళ్తుంటారన్నమాట. ఆదివాసులంటే ఎవరో కాదండి, నా పూర్వీకులు, మీ పూర్వీకులు. భూమి పండగ, విత్తనాల పండగ అంతా కలిసి ఇలా ఒక చెట్టు కింద కూర్చొని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని కలిసి ఒక చోట కూర్చొని ఇలాగా పండగ వాతావరణాన్ని సృష్టించుకుంటారు.
భూమి పండగ, విత్తనాల పండగ, ఊర్లో పెళ్లి సావు ఏది జరిగినా ఇలా ఉమ్మడిగా కలిసి ఉంటారు, తింటారు. మాంసం తప్పకుండా ఉండాల్సిందే, సారైతే ఉండాల్సిందే. ఇలాంటి టైంలో అనుకోకుండా అనుకోని అతిథి మాలాంటి వాళ్ళు అన్నమాట వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా పీకల దాకా కలుపు వస్తారు, కక్కేదాకా ముక్కలు పెడతారు. అలా ఉంటుంది వీళ్ళ ప్రేమ. పిల్లలకేమో తీయటి తాటికల్లు పోస్తారు. నిజానికి ఎలాంటి టెన్షన్ లేని జీవితం ఆదివాసులు ఎక్కువ అనుభవిస్తారు. ఆ రోజు తిన్నామా, తెల్లారిందా, తాగామా, ఉన్నామా, ఆ రోజు మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఇలా ఊరంతా కూడి తాగుతున్నప్పుడు ఎవరన్నా తాగకపోతే, లేదా బయట నుంచి వచ్చిన అతిథులు తాగకపోతే వాళ్ళను అవమానించినట్టు భావిస్తారు. అలా చేసినట్టయితే ఊర్లో వ్యక్తులను దూరం పెడతారు. అంటే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకి వీళ్ళు వెళ్లకుండా శిక్షలాగా వేస్తారన్నమాట. మళ్ళీ వాళ్ళు తప్పు కడితేనే ఊర్లో కలుపుతారన్నమాట. తప్పంటే ఒక మేక గాని గొడ్డు గాని ఇవ్వాలి. నేనైతే అతిథిగా వెళ్ళాను కదా, స్వీకరించకపోతే బాగోదని నేను కూడా డప్పాలో పట్టుకున్నాను ముక్కలు. ఆదివాసులు చూపించే అభిమానం ముందు ఎవరు పనికిరారండి, అంత బాగా చూపిస్తారు. నిజంగా చెప్పాలంటే ప్రకృతి లాంటి స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళు చూపించేది. ఇప్పుడిప్పుడే కొంతమంది ఆదివాసి పిల్లలు అయితే దూరంగా హాస్టల్లో వెళ్లి కొంచెం చదువుకుంటున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద మార్పు, మంచి మార్పు. వీళ్ళు హిందూ పండుగలు ఏమి చేసుకోరండి. ఆదివాసులు ప్రకృతిని, నీళ్లను, చెట్లను పూజిస్తారు. నన్నైతే ఈసారి పెళ్లి జరిగితే ఖచ్చితంగా ఆహ్వానిస్తానని చెప్పారు వాళ్ళైతే. పెళ్లి అయితే చాలా బాగా చేస్తారు. ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా సాసిదంగా చేస్తారు పెళ్లి. చాలా చూడముచ్చటగా ఉంటుంది వీళ్ళ పెళ్లి. ఏం కావాలి నీకు? మాత కావాలా? అది కావాలా? మచ్చికి పట్టు నువ్వు పట్టుకో. చూడండి గుడ్డి చూడు ఎంత బాగా కూర్చున్నదో. ఈ ఊరంతా నేను తీశానండి, చాలా వింతైన ఊరు. నేను కేవలం ఒక చెట్టు కింద వీళ్ళు తాగుతూ తినుతూ ఉంటున్న వీడియో మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళు ఊరు ఎలా ఉందో, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను మరో వీడియోను. వాళ్ళ ఇళ్ళ లోపల వెళ్ళేసి వాళ్ళ వస్తువులు, వాళ్ళు వాడే విధానం ఏ రీతిగా ఉంటాయో అవి పూర్తిగా చూపిస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే కొండ మీద జీవిస్తున్న వాళ్ళని, అడవుల్లో జీవిస్తున్న వాళ్ళని, ఎన్నో రకాలమైన ఆదివాసుల గురించి నేను తీసి పెట్టాను. ఆదివాసులు అయితే అన్యాయంగా ఒకరికైతే ఆపద తలపెట్టరు. నమ్మితే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు. వీళ్ళ అమాయకత్వాన్ని మధ్యవర్తులు దోచుకుంటున్నారు. ఆదివాసుల దగ్గరే ఎక్కువగా పశువు సంపద ఉన్నది. వీళ్ళ దగ్గరే 5,000కి మేకలు కొనుక్కొని మధ్యవర్తులు ఎక్కువగా అమ్ముకుంటారన్నమాట బయట. తాటికల్లు అయితే చెంబులో పోస్తా ఉంటే ఊరంతా తాటికల్లే గుమారిస్తోంది. ఆదివాసులు అయితే ఆడామగలు తేడా లేకుండా తాగుతారని చెప్పాను కదా. ఆడామగ తేడా లేకుండా సమానంగా పనిచేస్తారండి. ఆదివాసులు అయితే ఏమున్నా లేకున్నా సంతోషం మాత్రం కొద ఉండదు. వీళ్ళైతే ఆత్మహత్య చేసుకోవడం చాలా తక్కువ. అడవిలో జంతువుల్లాగే జీవిస్తారు సాహసిద్ధంగా. చూడండి బుజ్జి పాప చిట్టి చేతులతో ఎట్ట తాగుతుందో తాటికల్లు. చిన్న పిల్లలకైతే చిన్నప్పుడు కానుంచి కొంచెం తీయటి కళ్ళు అయితే అలవాటు చేస్తారండి. తాటి చెట్టుకున్నంత బలం వాళ్ళకు కూడా వస్తుందని నమ్ముతారు. నిజానికి తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదులు కూడా చెప్పారు. కానీ నాటు సారాయికి బానిసై కొంతమంది ఆదివాసులు చనిపోతున్నారు. అదైతే చాలా బాధాకరమైన విషయమే. ఆదివాసులకు తెలిసినంత ఆకుకూరలు ప్రపంచంలో ఎవరికి తెలియదండి. వీళ్ళ దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. తేలు కుట్టినా, పాము కొరిచిన క్షణాల్లోనే విరుగుడు మందిస్తారు. అడవిలో చెట్టు చాటునున్న జంతువు ఏదో చీకట్లోనైనా పసిగట్టి దీన్ని తెలుసుకుంటారు. వీళ్ళకి తెలిసిన జ్ఞానం అంతా అడవుల్లోనే అంతరించిపోతుంది. చూడండి, ఈ అమ్మ తాగేదైతే ఇప్పసారని. దాన్ని అడవిలో ఇప్పు పూలతోనే చేస్తారు. ఒకప్పుడు ఇప్పసార తాగి 100 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు. ఇప్పుడైతే సీప్ లిక్కర్ పేరుతో కల్తీ సార తాగి చచ్చిపోతున్నారు. ప్రకృతి మనకి ఇచ్చే వాటిని అందుకోకుండా పొందుకోకుండా మనం దూరం పెడుతూ అదే జ్ఞానం అని విర్రవీగుతున్నాం. ఈ ముసలమ్మ వయసు ఎంత ఉంటుందో చెప్పండి? 80 సంవత్సరాలు అంటే నమ్ముతారా? ఇదిగో ఈయనేనండి ఈ ఊరి పెద్ద మనిషి, వీరు తాగే మనిషి. ఊర్లో ఏ గొడవ జరిగినా, ఏ పంచం జరిగినా ఈయనను దాటి బయటికైతే వెళ్ళదు. ఈయన లేకుండా ఊర్లో ఏ పని మొదలు కాదు, ఏ పండగ మొదలు కాదు. ఈయనని ఆదివాసులంతా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈయన మాటకి ఎవరు జవదాటరు.
ఈ బుధవారం అయితే మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నా. వీళ్ళుండే ఊరిని, వీళ్ళు నివసించే ఇల్లుల్ని చూపిస్తాను. మీకు చాలా వింతైన విషయాలైతే చెప్తాను, చూపిస్తాను. తాగుదాం, తాగి ఊగుదాం. ఎలా ఉంది ఈ వీడియో? మీకు కొత్తగాను, వింతగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తే లైక్ అయితే చేసేయండి. మీరు ఎక్కడెక్కడ నుంచి అయితే మీరు వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎక్కడెక్కడ దాకా వెళ్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. వీళ్ళ ఊరును చూపించే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నన్ను మర్చిపోకండి. మీ అడవి బిడ్డ రాధా.